తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆయా ఉద్యమకారులతో భేటీ అవుతా ఉంది. ఆ గుర్తింపు కమిటీలో భాగంగా గుర్తింపు కమిటీ ముందుకు వచ్చారు 69 అండ్ 2009 ఉద్యమకారులు. రాజలింగం గారు కవి కళాకారులు స్వతహాగా ఎట్లా అనిపిస్తూ ఉంది ప్రభుత్వం ఈ ఏర్పాటును చూస్తూ ఉంటే, ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాటును చూస్తూ ఉంటే? బహుశా నేను 60 సంవత్సరాల సాక్షిని, 69 ఉద్యమంలో గ్రామం తిరిగి పాటలు నేనే రాసి పాడినటువంటి వాడిని. ఒక సంవత్సరం అంతా 9వ తరగతి 10వ తరగతిలో ఆ రకంగా 69తో పెనవేసుకున్న ఈ బంధం 2000 నుంచి 2014 వరకు వందలాది పాటలు రాసి తెలంగాణ NGO సంఘాలు 60 రోజులు ఉద్యమం చేస్తే పెండతోటి ప్రతిరోజు 4-5 రకాల పాటలు రాయడం. తర్వాత ఉద్యమాలలో కాళ్ళు చేతులన్నీ కూడా ఈ దెబ్బలు తిన్నటువంటి పరిస్థితులు మాకు. 69 ఉద్యమంలో బాలుడిగా ఉన్నప్పుడు విపరీతమైన దెబ్బలు, లాఠీ దెబ్బలు తిన్నటువంటి, అరెస్టులు అయినటువంటి వాడిని. ఇప్పటి వరకు కూడా తెలంగాణ వీరాభిమానిగా ఉన్న నాకు ఎన్నో పదవులు ఆంధ్రుల ద్వారా పోయినాయి, రాజశేఖర రెడ్డి ద్వారా పోయింది. ఇక చెప్పాలంటే మన వాళ్ళు కూడా సాడీలు చెప్పినటువంటి కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాగేందర్ ఎమ్మెల్యే గారు, నీకు తెలంగాణ వీరాభిమానమే, లేకపోతే మంచి పదవి ఇప్పిస్తాడు. అటువంటి పుణ్యం జరిగింది నాకు. కానీ ఈవేళ రేవంత్ సంస్కరణలు ఏదేమైనా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నేను నాయకుల మధ్యలో చెప్పాను. కానీ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్లో ఉన్నటువంటి సహజ గుణం ఒకటి, పేదవాళ్ళ దగ్గర బతికి పేదవాళ్ళ ఇళ్లలో తిరిగి అక్కడ చదువుకున్నటువంటి వాడు సహజ గుణం ఉన్నది. కాబట్టే గుర్తించడానికి కొరకు నానా రకమైనటువంటి విప్లవాలు తీసుకొచ్చి సంస్కరణలు తీసుకొస్తున్న ఆ సందర్భంలో తెలంగాణ ఉద్యమకారులను కూడా ఆ రకంగానే గుర్తిస్తున్నటువంటి సందర్భంలో ఈ కమిటీ చేయడం జరిగింది. నేను స్వయాన కేశవరావు గారితో నేను మాట్లాడాను. నాకొద్దు, ఇది పెద్ద అపనిందలు వస్తాయి, నిందలు వస్తాయి, నేను నేరుగా మాట్లాడతాను, పౌరుషంగా మాట్లాడతాను కదా అని అంటే, లేదు సార్, మీరే అసలుకు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కరెక్ట్ పర్సన్ ఎన్నుకున్నాడు కాబట్టి ప్రతి విషయం మీకు తెలుసు కాబట్టి మీ ఎంబడి తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు ఉన్న నేను తిరిగి కళ్ళారు చూశాను కాబట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు మీరు అక్కడ, కాబట్టి మిమ్మల్ని వేసినారు కాబట్టి ఇది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా అని చెప్పి రేవంత్ రెడ్డికి నేను కృతజ్ఞతలు తెలియజేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా నేను ప్రత్యేకంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా వారి హృదయం వచ్చినటువంటి స్పందన ఇది. కాబట్టి తప్పకుండా ఒక 5 రకాల విభాగాలు చేసేసి పెన్షన్స్ అందియడం కానీ, ఇండ్లు అందియడం కానీ, అభివృద్ధి పథకంలో నడిపేయడం కానీ, ఉద్యమకాలను గుర్తించడం కానీ జరుగుతుందని నాకు ప్రగాఢ విశ్వాసం. రేవంత్ గారి ఎంబడి నేను 45 ఏళ్ళు కాంగ్రెస్లో పనిచేసినాను. ఇప్పుడు రేవంత్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులే పనిచేస్తాను. ఒక్క సెకండ్ కూడా ఆయన దిగిపోయిన రోజు నేను దిగిపోతాను. ఎందుకంటే కాంగ్రెస్లో నాకు జరిగిన అన్యాయం మామూలు కాదు, అన్ని రకాలుగా. ఒక ఉద్యమకారులకు సంబంధించి, కళాకారులుగా అమరవీరులకు సంబంధించి ఒక పాట రూపకంగా చెప్పాలి. అమరులకు అభివందనం పాదాభివందన చందనం, అమరులకు అభివందనం పాదాభివందన చందనం, తెలంగాణ అమరులకు ఉద్యమ నేతల కొందనం, అమరులకు అభివందనం పాదాభివందన చందనం, పాదాభివందన చందనం అని 30 సంవత్సరాలు జలదృశ్యమైనటువంటి ఈ స్థలం అంతా జలదృశ్యం. కొండలక్ష్మణ్ బాపూజీది ల్యాండ్ గ్రాబింగ్ అని తీసుకున్న దానిలో 30 సంవత్సరాలను ఇక్కడ పండిలేసినటువంటి వాడిని. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం బిల్డింగ్ కట్టాలని అనుకున్నటువంటి వాడిని. అదే ప్రభుత్వం ఈవేళ ఈ యొక్క జలదృశ్యంలో సాక్షాత్తుగా అమరవీరుల యొక్క జ్యోతి భవనాన్ని కట్టినారు. కాబట్టి దానికి కొండలక్ష్మణ్ బాపూజీ జలదృశ్యం అని పేరు పెడితే బాగుంటుందని విజ్ఞప్తి చేసుకుంటూ, కేశవరావు గారి యొక్క కార్యవర్గము ప్రత్యేకంగా పేదల బడుగు వర్గాల హృదయం తెలిసినటువంటి రాములు నాయక్ గారు ఉండడం తోటి అశేషమైనటువంటి SC ST BCలు పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి జేఏసీ అధ్యక్షుడైనటువంటి కోదండరామ్ గారు ఉండడంతో అందరి పల్స్ రేటు తెలిసినటువంటి వాడు. కాబట్టి వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో వారి యొక్క దశ నిర్మాణంలో కేశవరావు గారి అధ్యక్షుడిగా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ నేతలకు న్యాయం జరుగుతుందని, ప్రత్యేకంగా అమరుల కుటుంబాలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి ముందు వాళ్లకు జాబులు కానీ, స్థలం కానీ,
ఆర్థిక వనరులు కానీ వాళ్ళకి చేసిన తర్వాతనే మా అందరికీ చేయాలని, అందులో ప్రధాన పాత్రధారిగా 69 ఉద్యమంలో దెబ్బలు తిన్నటువంటి, ఇప్పటికీ నాకు కాళ్ళు చేతులంతా దెబ్బలే ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మాలాంటి వాళ్లకు ఇది వర్తింపజేయాలని కేశవరావు గారికి అధ్యక్షులకు విజ్ఞప్తి చేసుకుంటూ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క అభినవ సావు మహారాజులాగా సంస్కరణ తీసుకొస్తున్న ప్రత్యేకంగా సీఎం రేవంత్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు జోహార్లు, జోహార్ జోహార్ జోహార్.